శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు. ఇది సంస్కారములకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది. ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. అలాగే చెవి గుండా లోపలికి వెళ్ళే విషయాలు ఎప్పుడు ఏవో మంచి విషయాలు వింటున్నాను అనుకోండి, మంచి విషయాలు విన్నప్పుడు మనసుకి మంచి సంస్కారం కలుగుతుంది. ఇప్పుడు మీరు విన్నారు, సంస్కారం ఒకటి ఏర్పడుతుంది. అరే మనం అహంకరించకూడదురా. దేనికి అహంకరించడం? ఈశ్వరుడిచ్చిన విభూతి. నేను ఇవాళ ఉపన్యాసం చెప్పానంటే నా గొప్ప జ్ఞాపక శక్తి ఆయన ఇచ్చింది, వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఆయన ఇచ్చింది. ఆయన అనుగ్రహం వల్ల ఈ శరీరం మాట్లాడుతోంది. దేనికి నేనే అహంకరించాలి? నేను మాట్లాడితే ఈ మైకు మాట్లాడినట్టు నేను నాలోంచి ఈశ్వరుడు మాట్లాడితే ఈ శరీరం మాట్లాడుతోంది. ఈ మైకుకు పూలదండ వేశారా? నాకేశారు. నిజానికి నాకా పూలదండ నాలోంచి మాట్లాడుతున్న పరమేశ్వరుడికి. ఆఖరణ గౌరవం వారికి, ఈశ్వర మీరు పలికించి నన్ను తరింపచేశారు. కాబట్టి ఇలాగే నా శరీరాన్ని వాడుకుని మీరు నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. నా శరీరాన్ని ఎప్పుడూ మీ యొక్క సేవకి దూరం చేయకండి అనో నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు పాత్రత, లోపలికి మీరేవి పంపిస్తారు దాన్ని బట్టి సంస్కారం ఉంటుంది. లోకంలో అందరూ బాగుండాలి, పిల్లలందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకున్నప్పుడు ప్రజల మనసులలోకి వెళ్ళే విషయాలు కూడా మంచివిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? అది చూస్తే ప్రజలు బాగుంటారు. నువ్వు బాగుండాలనుకున్నావు, నీ ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళేవి మంచిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? నేను మంచిగా ఉండాలండి అంటే ఉండలేడెవడు. చూడకూడనివన్నీ చూస్తుంటే మనసు ఉద్వేగాన్ని పొందకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఉద్వేగాన్ని పొందుతుంది. ఎవరినో కత్తి పెట్టి పొడి చేయడాన్ని చూసిన దానికి, తామర పూలతో పరమేశ్వరుడి పాదాలు పూజ చేస్తున్నది చూసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? దానికున్న ఉద్వేగానికి దీనికున్న ప్రశాంతతకి తేడా ఉంటుందా ఉండదా? నువ్వు ఏవి లోపలికి పంపిస్తున్నావు అన్నదాన్ని బట్టి మనసుకి సంస్కారం. లోపల మనసు ఏ సంస్కారాన్ని పొందింది అన్నదాన్ని బట్టి మనసులోంచి సంకల్పాలు వస్తాయి. నేను అన్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనసు ఎటువంటివి లోపలికి పుచ్చుకుందో అటువంటి సంకల్పాలే చెప్తుంది. నేను ఎప్పుడూ మంచి విషయాలు లోపలికి తీసుకుంటున్నాను అనుకోండి, ఆ మంచి విషయాల గురించినకి సంబంధించిన విషయాలే సంకల్పములుగా వస్తాయి. నేను మీతో ఒక మాట చెప్తాను, పట్టుకోండి. మనం వినోదము అని ఒక మాట ఉంటుంది. ఏదో కాసేపు సంతోషించడానికి ఏదో అక్కడికి సినిమాకు పోతానండి, షికారుకు పోతానండి, టీవీ చూస్తానండి అంటాం. అసలు సంతోషంగా ఏ కారణానికి ఉండాలి? సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలి? మనకి భాగవతంలో కృష్ణ భగవానుడు నేర్పాడు. అందుకే భాగవతం దశమస్కంధం పారాయణం చేయండి అంటారు. కృష్ణుడు బాల్య క్రీడలు, ఆటలు ఎందుకు ఆడుకుంటారు? సంతోషంగా ఉండడానికి ఆడుకుంటారు పిల్లలు. కృష్ణుడు ఆడుకున్నాడు. కృష్ణుడు ఆడుకున్న ఆటలన్నీ కేవలం సంతోషంగా ఉండడానికి ఆడుకున్నాడా? ఆటల పేరు చెప్పి లోకానికి ఉపకారం చేయడం ప్రధానంగా చేశాడా? కృష్ణుడు ఆటలాడుకోవడం అని గోళీలాడుకుని ఏదో దొంగాట ఆడుకుని చేయలేదు. పూతనా సంహారం ఆయన బాల్య క్రీడ, లోకోపకారం. శకటాసుర భంజనం, రాక్షస సంహారం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. తృణావర్త సంహారం లోకోపకారం, ఆయనకి బాల్యక్రీడ. కాళీయ మర్దనం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. అంటే కృష్ణుడు ఏవి చేసి సంతోషాన్ని పొందాడు? లోకానికి ఉపకారం జరిగే పనులు చేసి సంతోషాన్ని పొందాడు. ఇది జాతికి సందేశం భాగవతం. సంతోషపడడానికి కారణం ఏదై ఉండాలి అంటే ఒకరికి ఉపకారము చేయుట చేత. అది ఎప్పుడు వస్తుంది ఆ బుద్ధి? రామాయణం, భారతం, భాగవతం వింటే. రామాయణం, భారతం, భాగవతం చెప్పడానికి వీల్లేదు, వినడానికి వీల్లేదంటే అక్కడి నుంచి వస్తుంది ఆ బుద్ధి. కాబట్టి సంకల్పములు, ఆలోచనలు ఎందులోంచి వస్తాయి? మీరు లోపలికి ఏం పుచ్చుకున్నారో దాన్ని బట్టి ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి వచ్చిన ఆలోచన కార్యరూపము ధరిస్తుంది. ఒరే ఈ శరీరం అనిత్యంరా, ఐశ్వర్యం ఉండిపోయేది కాదురా, ఎంత సంపాదించినా ఊపిరి కానీ చటుక్కునాగిందా అంతే, పిల్లలకి వెళ్ళిపోతుంది ఐశ్వర్యం అంతా.
నిజంగా నీతో రావాలనుకుంటే నువ్వు చేసిన దానం వల్ల నీతో వస్తుంది. ఆ దానము చెయ్యనంతసేపు దాచుకున్నదేది నీతో వచ్చేది కాదు. నిజంగా నీతో రావాలంటే దానం చేయి, పుణ్యంగా మారి నీతో వస్తుంది. హత్తుకుంది ఒకడికి, ఆ మాట లోపలికి వెళ్ళింది, చెవుల్లోంచి పట్టుకుంది. ఒరే నేను దాచుకోవడం కాదు, కొంత దానం చేస్తానన్నాడు అని మంచి పని చేశాడు. ఇప్పుడు మంచి సంకల్పం దేంట్లోంచి వచ్చింది? మంచి మాట వినడం వల్ల ఏర్పడిన సంస్కారంలోంచి వచ్చింది. కాబట్టి ఇవి ఈ కిటికీలు మనసుకి దేనికి పనికి రావాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళడానికి పనికి రావాలి. సంస్కారవంతమవుతుంది. మంచి మాట, మంచి పని, మంచి చూపు లోపల నుంచి బయటికి వస్తుంది. ఆ చేసినటువంటి మంచి పనులు పుణ్యంగా మారతాయి. ఆ పుణ్యము వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? ప్రేమ. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలమును అపేక్షించకుండా చేసినటువంటి సేవకు, అభిమానమునకు, అనురాగమునకు ప్రేమ అని పేరు. భక్తి యందు ఏమవుతుందంటే ప్రతిఫలం లేకుండా కలిసిపోయి శాంతికారకమవుతుంది. కామము ఉద్వేగ కారణమవుతుంది. ఒక చోట ఒక మాట వాడి ఆ మాట వాడకూడని చోట వాడి సమాజాన్ని తప్పుత్రోవ పట్టించకూడదు. ఒక్కొక్క మాట ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి. కాబట్టి భక్తి, ప్రేమయే భక్తి. ఎందుచేత భగవంతుడు మనను అనుగ్రహించాడు అనుకోండి, ఆ ప్రేమని అనుగ్రహము అంటారు. ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమించడాన్ని కటాక్షము అంటారు. ఒక దీనుణ్ణి చూసి అయ్యయ్యో పాపం వాడికి తినడానికి లేదే, నా ఆకలి ఎటువంటిదో వాడి ఆకలి అటువంటిదే కదూ అని ప్రేమతో వాడికి పెట్టడం దయా అంటారు. చిన్న పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు, వాళ్ళకేం తెలియదు, వాడు మన వాడా కాదా అనవసరం. ఓ చంటి పిల్లడు ఏమీ తెలియనటువంటి వాడు అమ్మ ఏదో పనిలో ఉండగా గబగబా మేడ మెట్లు ఎక్కేస్తున్నాడు అనుకోండి, నేను అలా పక్క నుంచి మెట్లు దిగుతున్నాను అనుకోండి, ఆ పిల్లవాడు పాకుతూ పాకుతూ మెట్లు ఎక్కేస్తుంటే నాకేం సంబంధం, పసిపిల్లాడు ఎవడో మెట్లు ఎక్కుతుంటే నేను ఊరుకుంటానా? వాడు అలా మెట్లెక్కి గబుక్కుని కింద పడితే దొల్లిపోతాడు, తలకి దెబ్బ తగులుతుంది. నేను గబాలను నా పిల్లాడిని తీసి ఎత్తుకుని కిందకొచ్చి అమ్మ మీ బిడ్డడైనా మెట్లు ఎక్కేస్తున్నాడమ్మా, అలా వదిలేయకండి చూసుకోండి అని ఆ పిల్లాడిని ఇచ్చేస్తాను. ఎందుకని? దింపాను మెట్లు వాడిని ఎత్తుకుని, నాకేం అవసరం, తెల్లటి చొక్కా వేసుకున్నా వాడిని ఎత్తుకుని ఆ బురదకాళ్ళు నాకంటించుకోవడం ఎందుకు అంటే కేవలము కారుణ్యము, వాత్సల్యము అంటారు. ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చేసినటువంటి వాటికన్నిటికీ ప్రేమ అని పేరు. ఆ ప్రేమ భిన్నమైనటువంటి రూపాలతో ఒక్కొక్కరి నుండి ప్రవహించినప్పుడు ఒక్కొక్క పేరు పొందుతూ ఉంటుంది. అందులో మనం భగవంతుని పట్ల చూపించే ప్రేమకి భక్తి అని పేరు. అలా ఏర్పడినటువంటి ప్రేమ భక్తి. అప్పుడు ఆ భక్తి ఉన్నప్పుడు వాడు ఉన్నాడు, వాడు ఇచ్చాడు, కాబట్టి వాడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అందుకు వాడు నోటితో మంచి మాట మాట్లాడు, భగవన్నామం పలుకు, మంచి క్రియ చెయ్యి, భగవద్భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యి, ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణం చెయ్యి, ఆయన వద్దన్న పని చేయకు. అప్పుడు నిషిద్ధ కర్మను భంజించుట, ఏ కర్మ చెయ్యమన్నాడో ఆ విహిత కర్మను చేయుట, దానికి భక్తి అని పేరు. ఇప్పుడు దానితో కట్టు ఆ కలశని. మనం పుణ్యాహవాచనం చేస్తే కలశ తీసుకొచ్చి కలశకి దారాలు కడతాం. మనస్సనబడేటటువంటి కలశానికి భక్తి అనేటటువంటి దారాలు కట్టు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా, ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే ఆయన ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.